యేసు ప్రభు యొక్క కలువరి శిలువలోనే జరిగింది. యేసు ప్రభు నీ పాపానికి బదులుగా ఆయన శిక్ష భరించాడు, రక్తం చిందించాడు. అందుకే బైబిల్ ఎలా చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలాగా ఉంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని. రోమా 5:1 ఇలా చెప్తా ఉంది, ఇదిగో యేసు క్రీస్తుతో మనమట ఆయనతో సమాధాన పడతామట, దేవునితో సమాధానం వస్తుందట. దేవునికి నీకున్న శత్రుత్వం, దేవునికి నీకున్న వ్యతిరేకత అంతా తొలగిపోయి సమాధానం రావాలంటే యేసుక్రీస్తు ద్వారానే. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని చివరిగా, నీవు దేవునితో సమాధాన పడ్డావా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనను ఎదుర్కోగలవా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలవా? నీ పాపానికి ప్రక్షాళన జరిగిందా? పరిహారం కలిగిందా? వాటి నుంచి నువ్వు విడుదల పొందావా? లేకపోతే ఆ రుణాన్ని నీవే భరించాలి. అది ఎంత గొప్పదంటే యుగయుగాలు నిత్యత్వం అంతా అది నువ్వు భరిస్తూనే ఉన్న ఆ రుణం తీరంది. ఎంత గొప్ప దుర్భర పరిస్థితి. కానీ యేసు ప్రభులో ఎంత గొప్ప అవకాశమో తెలుసా? ఆయన నీ కోసం రక్షణ సిద్ధం చేశాడు. ఈ ప్రపంచంలో మతాలన్నీ ఏం చెప్తా ఉంటాయంటే, నువ్వు మోక్షానికి వెళ్ళడానికి నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని 100 చెప్తాయి. నీ వల్ల కాదు. నీ హృదయం చాలా బలహీనమైంది. పాపపు ఆలోచనల నుంచి బయటపడలేవు. ఒకవైపు లోపల పాపం ఉంచుకొని బయటకు ఏదో చేయాలనుకుంటావు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? క్రైస్తవ్యం చెప్తున్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? నీ రక్షణకు కావలసిందంతా ఆయనే చేశాడు. ఇల్లు కట్టి పెట్టాడు, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడమే. రక్షణకు అవసరమైందంతా సిద్ధం చేశాడు, దాన్ని నువ్వు స్వీకరించడమే. నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకోవడమే. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే రక్షణ ఉచితంగా పొందండి. రక్షణ ఉచితం, దానికి ఎవరు ఏమీ చెల్లించక్కర్లేదు. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు చాలా సంగతులు విన్నాం. దేవుడు ఎంత వ్యక్తిగతంగా ఆమెను దర్శించాడో, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలా ఆమెతో ఉన్నారో ఆమె విషయమే కాదు, అనేక మంది జీవితాల్లో కష్టాల్లో దేవుడు వారితో ఉండి సమస్యలో ఓదార్చి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు ఆయన ఒక స్నేహితునిగా వారిని